హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే మేము బాపట్ల టు గుంటూరు మా జర్నీ స్టార్ట్ చేసాం లదాఖ్కి. ఇప్పుడైతే ఈవినింగ్ 5:40 అవుతుంది టైం. సో మేము గుంటూరుకి స్టార్ట్ అయ్యాం బాపట్ల నుంచి. అదిగోండి వచ్చేసిన ట్రైన్ అయితే మాకు గుంటూరు టు సికింద్రాబాద్ ఉంది. 7:55 టు 11:45లో మేము సికింద్రాబాద్లో దిగిపోతాం. ఈ ట్రైన్ అయితే నేను ఫస్ట్ టైం ఎక్కడం, మరి ఎలా ఉంటుందో చూడాలి. అందరూ పర్లేదు బాగానే ఉంటుంది అన్నారు, మరి నేనైతే ఫస్ట్ టైం ఎక్కడం. సో చూడాలి లోపల ఏం పెడతారో ఏంటో సంగతి అని. మన లోపలికైతే వచ్చేసాం. ఇక్కడైతే ఫుడ్ మనం వెజ్ తిన్నాం కాబట్టి మనం నాన్ వెజ్ ఆర్డర్ చెప్పాం. నాన్ వెజ్ అయితే బాగానే ఉంది, అంటే యావరేజ్గా ఉంది. సో 5 ఐటమ్స్ ఇచ్చారు మొత్తం. నాన్ వెజ్ చికెన్ కర్రీ, దాల్, కర్డ్, చపాతి, ఇంకా రైస్. సో అది ఇక్కడైతే మన సీట్ పక్కనే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ ప్లాట్ ఒకటి ఉంటుంది. అది కొంచెం చపాతి, చికెన్ కర్రీ, రైస్, దాల్, కర్డ్ ఇచ్చారు. లాస్ట్లో ఒక ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడే మేము ఇంకా సికింద్రాబాద్లో దిగి ట్యాక్సీ తీసుకుని హైదరాబాద్కి వచ్చాము. ఇదిగోండి, ఇదైతే ట్యాంక్ బండ్, ఫుల్ రచ్చగా ఉందంతా. అదైతే సెక్రటేరియట్, మన కేసీఆర్ కట్టించింది. ఇప్పుడే మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాం. ఫోన్లో ఛార్జింగ్ అయితే లేదు, సో అన్ని ఫోన్స్ అక్కడ ఛార్జింగ్ పెట్టేసాం మేము. ఫ్లైట్ అయితే మాకు మార్నింగ్ 6 AM ఉంది. హైదరాబాద్ టు ఢిల్లీలో 1 గంట లేఓవర్ ఉంది. సో మళ్ళీ మా జర్నీ ఢిల్లీ టు లేకి స్టార్ట్ అవుతాం మేము. ఇంకా ఇప్పుడైతే 6 అవుతుంది. 6 అవుతుంది గాయస్. మేము ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయ్యాం. 8కి ఢిల్లీలో దిగుతాం. 8కి ఢిల్లీలో దిగి 1 గంట లేఓవర్ ఉంది కదా. సో మన వాళ్ళు అయితే వ్యూస్ బాగుంటాయి ఢిల్లీ టు లే అని చెప్తున్నారు. సో చూడాలి. ఇక్కడైతే నాకు ఆమ్లెట్ బాగా నచ్చింది వీటన్నిటిలో, ఎందుకంటే నాకు హాఫ్ బాయిల్ ఆమ్లెట్ అంటే ఇష్టం కాబట్టి. సో ఆమ్లెట్ ఒకటి నచ్చింది ఫ్లైట్లో. అది ఇప్పుడు లే ఉన్నాం మనం. లేలో ఢిల్లీ టు లే జర్నీ అయితే. ఈ వ్యూస్ అయితే సూపర్ ఉన్నాయి, కానీ ఇదంతా హెవెన్లా ఉంది గైస్. ఈ వ్యూస్ అది ఇది అంతా చాలా బాగున్నాయి. సో మేము దిగాం. ఇప్పుడే మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చాడు. ఆ ఫ్లైట్లో మంచు కొండలు అయితే పెద్ద ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. సో మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చాడు. చాలా ఎగ్జైటింగ్ ఉంది 5 days ట్రిప్ ఎలా గడిచిద్ది అని. లదాఖ్లో 5 days, ఇంకా జర్నీ 1-2 days. అది టోటల్ 7 days ట్రిప్ అనమాట. 5 days లదాఖ్లో ఎలా గడుస్తాయి అని చాలా ఎగ్జైటింగ్ ఉంది. సో చూడాలి మరి ఎలా ఉంటుందో. అదే ఇక్కడ నుంచి అయితే మేము ఉండబోయే స్టే 5 kilometers గైస్. సో మరి చూడాలి రోడ్స్ ఎలా ఉంటాయో. మౌంటైన్స్ అయ్యి అయితే వీటి మీద ఏం స్నో లేదు, కానీ ముందుకి మనకి స్నో తగిలిద్ది అని చెప్పారు. ఇక్కడైతే లోకల్ సిమ్ అనేది తీసుకోవాలి గైస్. మన సిమ్లు పనిచేయవు. ఇక్కడ BSNL సిమ్ ఒకటి తీసుకోవాలి 1000 కట్టి. సో మేమైతే ఈ సిమ్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే మేము వచ్చింది ట్రిప్ ఎంజాయ్ చేయడానికి కదా. ఆ సిమ్ తీసుకున్నప్పటి నుంచి తలకాయ నొప్పులు, ఫోన్లు వస్తూ ఉంటాయి, మెసేజ్లు వస్తూ ఉంటాయి. సో అదంతా ఎందుకని అసలు ఏం తీసుకోలేదు. సో మా హోటల్స్లో అయితే వైఫై ఉంటుందంట, మనకైతే ప్రాబ్లం ఉండదు. జస్ట్ వీడియోస్కే కాబట్టి మనకు ఫోన్ కావాల్సిందే. మనకైతే సిమ్తో ఏం పని లేదు. అది స్టేకి తీసుకెళ్తున్నాడు మనోడు. సో ఫైనల్లీ మనం స్టేకి అయితే వచ్చేసాం. అవుట్ సైడ్ అంతా బాగానే ఉంది. ఒకసారి మరి మనం లోపలకు కూడా వెళ్ళి చూడాలి లోపల ఎలా ఉంటుందో. మరి బాగుంటుందో బాగోదో చూసా చెప్తా.
లోపలికైతే వచ్చేసాను గైస్. ఇప్పుడైతే ఒక్కసారి అలా కాలు కింద పెట్టి మళ్ళీ చెప్పులు వేసేసుకున్నాను. కాలు అయితే గడ్డకట్టుకుపోయిన ఫీల్ వచ్చింది. చాలా చాలా చలిగా ఉంది ఇక్కడైతే. ఒకవైపు నుంచి ఎండ పడుతుంది, ఇంకోవైపు నుంచి చలి. చాలా చలిగా ఉంది గైస్. మళ్ళీ ఇప్పుడైతే మేము ఇంక ఫ్రెష్ అయ్యి మా జర్నీ స్టార్ట్ చేయాలి డే 1 లదాఖ్లో. సో ఇప్పుడే మేము బయటకు వచ్చాం. డే 1 అంతా లదాఖ్ గైస్. లదాఖ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ చూసి డే 2 ఇంకా కార్దోంగ్లా అన్నీ వెళ్ళిపోయి డే 3 ప్యాంగాంగ్. ఇంకా అదంతా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను గైస్. సో డే 1 అయితే ప్రస్తుతానికి లదాఖే. ముందెళ్తున్న వాళ్ళు మా పార్ట్నర్స్ అనమాట. అది రోడ్స్ అయితే చాలా బాగానే ఉన్నాయి ఇప్పుడు. సో ముందుకు వెళ్ళే కొద్ది ఘాట్ రోడ్స్ వస్తాయి.